మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి. అంటే నాగవంశీ గారు మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. లేదు, యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో బయట టాక్. ఏమంటారు? కానీ క్రెడిట్ ఆయన కొట్టేస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్. మీరిద్దరూ మాత్రం ఏదనిపిస్తే అది మాట్లాడతారు. కానీ విశ్వక్లో మార్పు ఏమైనా వచ్చిందా ఇప్పుడు? మార్పు అంటే అదే అండి, అంటే అంతకుముందు 29-30 అయింది. వీడియో పెట్టేసి అట్లాంటివి లేవా ఇప్పుడు? అది ఎప్పుడో 21-22 అప్పుడు. ఇప్పుడు ఎంత 7-8 సంవత్సరాలు అయిపోయింది. సో యు ఆర్ కూల్ కొంచెం కదా. మనిషి అన్నాక వస్తుంది అంతా కదిలినంత వరకు. ఓకే. ఎస్, యూ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ వంశీ గారు? He's really a very cool producer. I haven't spoken much to him, but he's really cool. I also remember, like, immediately after Dragon did really well for me, I got a call from him immediately and he was like, no, you have to do this film. We really want you to be a part of this film. And then when he made the call, I was like, okay, fine, I will sit and hear the narration. And then that's how I came into the film, yeah. ఐ థింక్ డ్రాగన్ ప్రీ రిలీజ్లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హ్యావ్ అ డిఫరెంట్ సౌండ్ అని. It is like హీ మెన్షన్స్ అబౌట్ దిస్ Right. సౌండ్ ఆఫ్ మిస్టర్ అనుదీప్. యా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సౌండ్ లాగా మీకు ఒక ఆర్యభట్ సౌండ్ జీరో అలాగా. అది అనుకున్నాడు. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు? అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी సార్ కే బారే మే. मैंने कुछ discuss नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా ఏ విషయంలో ట్రిగర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్, రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ, బట్ ఒక సినిమా గురించి సినిమాకి ఎంత చేయాలి దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో రిపేర్ చేసేట్. సో ఓకే, అట్లా. మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా. ఒక ఇటరేటివ్ అన్నది నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, నాది కూడా మిర్రర్ ఇమేజ్ నాగవంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజ్ నాది కూడా. ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. अनुदीप अबाउट लंडन गर्ल इवन